డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు జ్వరం తీవ్రతను బట్టి రక్తంలో ప్లేట్లెట్ కణాలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఉండాల్సిన దానికంటే తక్కువకు పడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలా మంది వెంటనే ప్లేట్లెట్లను ఎక్కించమని డాక్టర్లను ఒత్తిడి చేస్తూ ఉంటారు. నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించాలని చెబుతారు డాక్టర్లు. మన రక్తంలో ప్లేట్లెట్ కణాల కథేమిటో, బయట నుంచి వాటిని ఎప్పుడు ఎక్కించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కింద పడ్డప్పుడు గాయాలవ్వటం, ఆ గాయాల నుంచి రక్తం కారటం, ఆపై కొంతసేపటికి రక్తం గడ్డకట్టి రక్తస్రావం ఆగిపోవటం మనందరికీ అనుభవమే. ఇక్కడ రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవే ప్లేట్లెట్లు. మన రక్తంలో ప్లేట్లెట్లు తక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇలాంటప్పుడు గాయాల నుంచి రక్తం ఎక్కువ మొత్తంలో పోతూ పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. ప్లేట్లెట్లు ఎంత మొత్తంలో ఉంటాయన్నది మనిషికి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్ష నుంచి 4.5 లక్షల దాకా ఉంటాయి. ఒక ప్లేట్లెట్ కణం యొక్క జీవితకాలం సాధారణంగా 7 నుంచి 10 రోజులు ఉంటుంది. చనిపోతున్న కణాల స్థానంలో ఎముక మజ్జ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ప్లేట్లెట్ కణాలు మన రక్తంలోకి చేరుతూ ఉంటాయి. డెంగీ జ్వరంతో బాధపడుతున్నప్పుడు రోజు రోజుకి మన రక్తంలో ప్లేట్లెట్ కణాల శాతం బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది బెంబేలెత్తిపోతూ ఉంటారు. వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించమని డాక్టర్లను ఒత్తిడి చేస్తూ ఉంటారు. డాక్టర్లలో కూడా చాలామంది రిస్క్ తీసుకోవటం ఎందుకని ప్లేట్లెట్లు ఎక్కించడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. నిజానికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిన ప్రతిసారి వాటిని బయట నుంచి ఎక్కించాల్సిన అవసరం లేదని చెబుతారు నిపుణులు. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్. ఇది మనకి సహజంగా ఎప్పుడు వస్తుందంటే ఈ వర్షాకాలంలో వస్తుంది. సో ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఏంటంటే హై గ్రేడ్ జ్వరాలు, అంటే ఎక్కువ జ్వరాలు, హై ఇంటెన్సిటీ జ్వరాలు, తర్వాత ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, కీలవాతం, కీళ్ళ నొప్పులు, తర్వాత ఒంటి మీద ర్యాషెస్ రావడం, ఒక్కొక్కసారి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే మోషన్ నల్లగా రావడం కానీ, లేకపోతే ఒంటి మీద ఎర్రగా చుక్కలు రావడం కానీ ఇలాగా వస్తాయి. ఎందువల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది? డెంగ్యూ ఫీవర్ అనేది దోమకాటు వల్ల మనకి వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఇన్ఫెక్షన్. ఎలాగా? ఒకటి జలుబు దగ్గు ఉన్నప్పుడు, ఒకరి నుంచి ఒకరి దగ్గర ఉన్నప్పుడు మనకి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దోమకాటు, ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చినప్పుడు దోమకాటు, ఒకరికి కుట్టిన దోమ ఒకసారి మన ఇంట్లో ఇంకొక కుట్టినప్పుడు ఇలా కూడా డెంగ్యూ జ్వరం అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మనకి మెయిన్ ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. దాన్ని థ్రాంబోసైటోపినియా అంటాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూ జ్వరంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ అన్ని వేళలా మనం ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కించాలి? ఎప్పుడైతే మనకి ప్లేట్లెట్స్ అనేవి 20,000కి తగ్గిపోతుంటున్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. లేదా 21 నుంచి 40,000 వరకు ఉన్నప్పుడు, ఎక్కడైనా బ్లీడింగ్ అయినప్పుడు, అంటే పళ్ళు తోముకుని బ్లీడింగ్ అవ్వడం, లేదా విరోచనం నల్లగా అవ్వడం, లేదా సివియర్ తలనొప్పి వచ్చే సిటీ స్కాన్ చేస్తే దాంట్లో బ్లీడ్ అవ్వడం, ఇలాంటి పరిణామాల్లోన మనం ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది జరుగుతుంది. డెంగీతో బాధపడుతున్నప్పుడు పరీక్షల్లో ప్లేట్లెట్ కణాలు 30,000కు పడిపోయాయని తెలియగానే మనలో చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. నిజానికి 10,000కు పడిపోయే వరకు వేచి చూడవచ్చు. 10,000 కన్నా తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే బయట నుంచి ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీతో బాధపడుతున్నప్పుడు తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్న కొద్దీ ఈ లక్షణాలు తీవ్రం కావడంతో పాటు నోరు, ముక్కు నుంచి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. లోపల పేగుల్లో కూడా రక్తస్రావం జరగచ్చు. విరేచనం నల్లగా అవుతున్నప్పుడు ఖచ్చితంగా పేగుల్లో రక్తస్రావం జరుగుతోందని అనుమానించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే వెంటనే బయట నుంచి తప్పనిసరిగా ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ డెంగీ హెమరేజిక్ ఫీవర్ స్థితికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన, ప్రాణాపాయకరమైన పరిస్థితి.
చాలామంది అడుగుతారు, డాక్టర్ గారు పప్పాయ ఆకులు తినేయచ్చా, లేకపోతే జ్యూస్ చేసి తాగొచ్చా? ఎస్. కాకపోతే పప్పాయ ఆకులు మనకి జ్యూస్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్, అంటే మన పేగులు అరుగుదల సిస్టమ్ అనేది డైరెక్ట్గా ఆకులు తినేసి అరిగించే పరిస్థితిలో ఉండదు. మేము చాలా కేసులు చూసాము. ఈ యొక్క ఆకు జ్యూస్ పట్టగానే ఏమవుతుందంటే నాటుమందులు లాగా చేసినప్పుడు ప్లేట్లెట్స్తో పాటు బ్లడ్ పడిపోవడం, తెల్ల రక్తనాలు కూడా పడిపోవడం గట్రా జరుగుతుంది. సో ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి సెపరేట్గా ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు మనకు సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కాకుండా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల, మెంతులు తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ మనకి ఈ వైరల్ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు న్యూట్రిషన్, సరైన పోషకాహారాలు తీసుకోవడం, అంటే మనం ఆ టైంలో తినలేకపోవచ్చు కానీ ఎలా సప్లిమెంట్ చేసుకుంటాము, ఫ్రూట్స్, సూప్స్, ఈ విధంగా లిక్విడ్ డైట్ మీద ఎక్కువ మనం ఆధారపడాల్సి వస్తుంది. ప్లేట్లెట్స్ అనేవి ఒక్క ఫీవర్ వల్లే తగ్గదు. ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా కారణాలు ఉంటాయి. మన బాడీ ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ అని అంటాము, లేదా ఏవైనా ఇన్ఫెక్షన్స్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అంటే తెల్ల రక్త కణాలు ఎక్కువైనప్పుడు కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా టెస్ట్ చేసుకున్నప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు, లేదా ప్లేట్లెట్స్ అధిక శాతం ఉన్నప్పుడు, అంటే 4 లక్షల పైన ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి పర్వాలేదు అని ఎప్పుడు కూడా అనుకోకండి, లేదా ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్నాయి ఇది నార్మల్ అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే దానికి తగ్గట్టు ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో దానికి ఎవాల్యుయేషన్ చేసుకోవాలంటే మనం డాక్టర్ గారిని సంప్రదించాలని నేను కోరుతున్నాను. రక్తంలో ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్నప్పుడు చాలా సందర్భాల్లో మన శరీరం తిరిగి వాటిని తనంతట తానుగానే ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే డెంగీ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, శరీరంలో ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఏమైనా ఉన్నప్పుడు మన శరీరానికి ప్లేట్లెట్ కణాలను పునరుత్పత్తి చేసుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మాత్రమే, అది కూడా 10,000కు తక్కువగా ప్లేట్లెట్ కణాలు పడిపోయినప్పుడు మాత్రమే మనం బయట నుంచి ప్లేట్లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. అంతేగాని ప్లేట్లెట్లు పడిపోతున్నాయని మనం కంగారు పడిపోతూ డాక్టర్లని కంగారు పెట్టేయకూడదు. ప్లేట్లెట్లు అనేవి అరుదైన ఉత్పాదన. అవసరం లేకపోయినా మనం వాటిని ఎక్కించుకోవటం అంటే ప్రాణాపాయంలో ఉండి ప్లేట్లెట్లు అత్యవసరమైన వారికి వాటిని లభించకుండా చేయటమే. కాబట్టి ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయని కంగారు పడిపోకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ప్లేట్లెట్లను ఎక్కించుకోవటం మంచిది.